హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ కన్నుమూశారని ఆ దేశ అధికారిక మీడియా ధృవీకరించింది. ప్రమాద స్థలంలో ముక్కలైన హెలికాప్టర్ను, అక్కడి పరిస్థితికి సంబంధించిన తాజా ఫోటోలు, వీడియోలను రిలీజ్ చేసింది. ప్రమాదం నుంచి ఒక్కరూ ప్రాణాలతో బయటపడిన దాఖలాలు లేవని వివరించింది. అతి కష్టం మీద సోమవారం ఉదయం ప్రమాద స్థలానికి చేరుకున్న రెస్క్యూ బృందాలు అక్కడి పరిస్థితిని సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి చేరవేశాయి. ఈ ప్రమాదంలో ప్రెసిడెంట్ రైసీతో పాటు విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్-అబ్దోల్లాహియన్ సహా 9 మంది కన్నుమూశారని రెస్క్యూ టీం పేర్కొంది. ఇక ఆదివారం సాయంత్రం ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోయింది. అజర్బైజాన్ జార్దర్లో ఒక డ్యాం నుంచి ప్రారంభించి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. భారీ వర్షం, పొగమంచు కారణంగా హెలికాప్టర్ క్రాష్ ల్యాండ్ అయినట్లు అధికారులు తెలిపారు. వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలను వర్షం అడ్డంకిగా మారింది. ఒకవైపు వర్షం కురుస్తుండటంతో దట్టమైన అడవుల్లో గాలింపు చర్యలకు తీవ్ర ఆటంకం కలిగించింది. మానవరహిత విమానాల సాయంతో గాలింపు చేపట్టిన అధికారులు ప్రమాద స్థలిని గుర్తించి రెస్క్యూ బృందాలను అటువైపు పంపించారు. సోమవారం ఉదయం ప్రమాద స్థలానికి చేరుకున్న బృందాలకు విరిగి ముక్కలైన హెలికాప్టర్ కనిపించింది. అక్కడ ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడ్డ ఆనవాళ్లు లేవని రెస్క్యూ టీం లీడర్ తెలిపారు. అజర్బైజాన్ సరిహద్దుల నుంచి తిరిగి వస్తూ వాతావరణం అనుకూలించగా హెలికాప్టర్ కూలిపోయిన ఘటనలో ఇరాన్ అధ్యక్షుడు కన్నుమూసిన విషయం తెలిసిందే. దీనిపై భారత ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ సయ్యద్ ఇబ్రహీం రైసీ విషాదకర రీతిలో కన్నుమూయటం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని మోడీ పేర్కొన్నారు. భారత్ ఇరాన్ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం కోసం రైసీ చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. ఈ కష్టకాలంలో ఆయన కుటుంబానికి, ఇరాన్ ప్రజలకు నా ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియజేసుకుంటున్నానని, ఈ విషాదకర సమయంలో ఇరాన్కు భారత్ అండగా నిలుస్తుందని మోడీ ట్వీట్ చేశారు. بازدید رئیس جمهور از راهگذر ترانزیتی شمال غرب کشور مسیری مواصلاتی به همین دیگه تو همین کویتون دقیقا چیزی نه بچه گفتی خالشان کی رفته کسی فهمید نیست یه نفر پیشش میمونده میگفته نمیدونیم از نیاز Baba hele dağıttılar ya, oturdu her yedi ki. Baba hele dağıttılar ya, oturdu her yedi ki.